స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట 1 టౌన్ సీఐగా ఎం విజయ్ చరణ్ బాధ్యతల స్వీకరణ. నర్సరావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న పసుపులేటి రామకృష్ణ. మైనర్ పిల్లల వాహనాలు నడపడం నేరం. 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంఏఎం కళాశాల వారు నిర్వహించిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఈ రోజు పల్నాడు రోడ్లోని కొత్త రఘురామయ్య కాలేజ్ నుంచి గడియార స్తంభం వరకు సుమారు 500 పిల్లలతో 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు మరియు ఎంఏఎం కళాశాల చైర్మన్ మేదరంమెట్ల శేషగిరిరావు మరియు బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, జి లక్ష్మి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వనమ సాంబశివరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రఘురామయ్య కాలేజీ యాజమాన్యం వారు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరణ వెంకయ్య గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు చూడండి. ఒక అంటే మీకు నాలెడ్జ్ ఉందనుకో రేపు ఎగ్జామ్లో చేతికి రండి అమ్మా, పర్లేదు. మీరు ఏ ప్రోగ్రామ్ చేసి చూడండి ఎన్ని క్వశ్చన్ కదమ్మా, అందుకని మీరు జాగ్రత్త ఉండాలంట. భారత్ మాతాకి జోహార్ పింగళి వెంకయ్య గారు. ఇవాళ పింగళి వెంకయ్య గారి 148వ జయంతి జరుపుకుంటున్నాం నర్సరావుపేటలో. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి, వాళ్ళ లెక్చరర్లందరికీ, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది. ఒక పింగళి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పతాకాన్ని సృష్టికర్తగా మారాడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కొచ్చు, లెమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కొచ్చు, కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాకి పింగళి వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా 18 ఏళ్ల వయసులోనే పనిచేయడం జరిగింది. మరి దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది. మరి జాతిపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పింగళి వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు జాతీయ జెండాని. దాంట్లో తెలుగు ఆకుపచ్చ, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, కాషాయం 3 రంగులతో కలిపి మరి మధ్యలో రాట్నం అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు దాన్ని రాట్నం అనే గుర్తు తీసేసి అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టి మనం జాతీయ జెండాగా వాడుకుంటున్నామంటే అటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగినందుకు మరి పింగళి వెంకయ్య గారికి మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ వారి జయంతిని ఘనంగా జరుపుకుంటాం. అదేవిధంగా ఇటువంటి చరిత్ర కలిగిన సంఘటనలన్నీ కూడా ఈ విధంగా ర్యాలీ ద్వారా తెలియజేసినప్పుడు పిల్లలకి మరి చదవకుండానే ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి. జాతీయ జెండా సృష్టికర్త ఎవరు, ఆయన పేరేంటి, మనకి ఏ విధంగా అవకాశం దక్కింది, ఇవన్నీ కూడా పిల్లలకి చదవకుండానే ఆన్సర్లు తెలిసిపోతుంది. ఇటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా సివిల్స్ లో కానీ గ్రూప్ 1 లో కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి చదువుకునే పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా జాతీయ
మరి చరిత్రలో ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం నెమరు వేసుకొని వారి గొప్ప ఘనంగా నివాళి ఇచ్చడం అనేది మన ధర్మం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి, పిల్లలకి, మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ జెండా ఒక గొప్పతనం ఏంటంటే దాదాపు 75 మీటర్లు 250 అడుగులు, మరి దాదాపు 2000 మంది పిల్లలు దీన్ని తీసుకుని వస్తున్నారు. జాతీయ జెండాకి గొప్ప గౌరవాన్ని ఇచ్చి మరి ఇటువంటి పొడుగైన జెండాని సృష్టికర్త మరి పేదమెట్ల శేషగిరిరావు గారికి, వాళ్ళ యాజమాన్యానికి, స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లి జాతీయ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. మన హెల్ప్ ఫౌండేషన్ తరఫున పులిబాబు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఏర్పాటు చేశారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి 2 రోజులు కష్టపడ్డారు. మరి కాలేజ్ యాజమాన్యం కానీ, మరి పులిబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 1 టౌన్ సీఐగా ఎం విజయ్ చరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో వినుకొండ నియోజకవర్గంలోని ఐనవోలు, బొల్లపల్లి, గురుజాల నియోజకవర్గంలోని పిడుగురాలలో ఎస్ఐగా విధులు నిర్వహించిన అనంతరం నర్సరావుపేట క్రైమ్ డిపార్ట్మెంట్ లో సీఐగా పదోన్నతి పొంది ఇప్పుడు 1 టౌన్ సీఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. నర్సరావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న పసుపులేటి రామకృష్ణ. ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడారు. నర్సరావుపేట రూరల్ పరిధిలో వివాదాస్పద గ్రామాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే గుట్కా, గంజాయి వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. రోడ్లపై బర్త్డే సెలబ్రేషన్స్, డీజే సౌండ్స్ లాంటివి కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా నరసరావుపేట ప్రజలందరికీ నమస్కారాలు. నేను ఈరోజే నరసరావుపేట రూరల్ సర్కిల్కి ఇన్ఛార్జిగా రిపోర్ట్ చేశాను. దానికంటే ముందుగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మా ఎస్పీ గారికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను. అలాగే ఇంకా ఈ నరసరావుపేట రూరల్లో వచ్చేవాడికి చాలా గ్రామాల్లో కూడా హింసాత్మకంగా సంఘటనలు జరిగినాయి గతంలో. ఇప్పుడు కూడా చిత్రములు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి గ్రామాలన్నింటి మీద కూడా మేము నిఘా పెడతాము. నిఘా పెట్టి వాళ్ళని తగు చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి వెనకాడబోము. అలాగే గంజాయి, గుట్కా వంటి ఎక్కువగా ఇక్కడ స్మగ్లింగ్ కానీ, రవాణా కానీ, ఇక్కడ తయారు చేయడం కానీ జరుగుతూ ఉంది. వీటి మీద కూడా మేము ప్రత్యేక నిఘా పెడతాము. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే రోడ్ల మీద అన్నెసరీగా బర్త్డే పార్టీలని యూత్ అంతా ఈ బర్త్డే పార్టీల కోసమని రోడ్లు ఆక్యుపై చేసి దాని మీద డీజేలు పెట్టడం, కేక్ కటింగ్ చేయడం, ఇటువంటి ఏవి కూడా ఇక నుంచి జరగనివ్వము. రాత్రులందు కూడా మా పోలీసు నిరంతర నిఘా ఉంటుంది. ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్ సారథ్యంలో శుక్రవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలుర్ని కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపడం నేరమని అన్నారు. కొంతమంది విద్యార్థులు నడుపుతున్న వాహనాలకు సరైన ధృవీకరణ పత్రాలు కూడా లేవు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న కొంతమందిపై కేసు నమోదు చేయడం జరిగింది. వాహనాలు నడుపుతున్న మైనర్ పిల్లల తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి సదరు తల్లిదండ్రులకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలో ఇకపై ఏ ఒక్కరు కూడా త్రాగునీటి గురించి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండకూడదని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి తాగునీటి సమస్యలపై ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో ఒక పూట మాత్రమే త్రాగునీరు వస్తుందని ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. పట్టణంలోని ప్రతి ఇంటికి 2 పూటల త్రాగునీరు కల్పించాలని, తాగునీటి పైప్ లైన్లు నిత్యం పరిశీలించాలని అన్నారు. పలుచోట్ల మురికి కాలువలు సమీపంలో తాగునీటి పైప్ లైన్లు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని వాటిని తక్షణమే పరిష్కరించేలా చూడాలని తెలియజేశారు. ఆరోగ్యం బాగుండాలంటే నీరు అత్యంత కీలకమని తెలిపారు. ప్రజారోగ్య విషయంలో, ప్రజా సమస్యల విషయంలో రాజీ లేకుండా పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అన్నారు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద బాబు గారిచే ప్రారంభించిన బిందు ఎస్ఎస్సి వారి ట్రేడ్ షేర్ అండ్ రోబోటిక్ యానిమల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం. అడ్రస్ వినుకొండ రోడ్డు, శేషాద్రి హాస్పిటల్ పక్కన. సమయం 5 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు.
నర్సరావుపేట పట్టణంలో వినుకొండ రోడ్డులో బిందు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ చూస్తే జైంట్ వీల్స్ కానీ ట్రైన్స్ కానీ ఇట్లా అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలకి అన్నిటికీ మరి సంతోషంగా ఇక్కడ గడపడానికి మరి కార్యక్రమాలను అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రోబోటిక్ యానిమల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మన గోల్కొండలో కనుక ఏ విధంగా నైట్ మూన్ లైట్ షో ఉంటుందో ఆ విధంగా మూన్ లైట్ షో వల్ల నిజంగా జంతువులు ఇక్కడ ఉన్నాయా, జంతువులు కానీ వాటి మూమెంట్స్ కానీ వాటి వాయిస్లు కానీ ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు. మరి చూడటానికి నిజంగా నిజమైన జంతువులు ఇక్కడ ఉన్నట్టుగానే మనకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంతో ఖర్చుతో కూడుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ మరి పట్టణ ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని పిల్లలకి మానసిక ఉల్లాసాన్ని కలిగజేయమని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోలో మీరు జంతువులు ఏ విధంగా అరుస్తూ ఇవన్నీ కూడా వీడియోలో వినొచ్చు. మీరు ఇవన్నీ కూడా తిలకించండి, వినండి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట 1 టౌన్ సీఐగా ఎం విజయ్ చరణ్ బాధ్యతల స్వీకరణ. నర్సరావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న పసుపులేటి రామకృష్ణ. మైనర్ పిల్లల వాహనాలు నడపడం నేరం 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.